దెన్ ఒక 7-8 years అయిన తర్వాత ఒక మేబీ 10 years నానా పాటేకర్ ఇంట్లో పూణేలో నేను షిమిత్ అమీను నానా పాటేకర్ ఇంకెవరో రైటర్ నలుగురు కూర్చున్నాను. అబ్ తక్ చెప్పన్లో రేవతి డెత్ అవుతుంది. నానా పాటేకర్ రియాక్షన్ ఎట్లా ఉండదు దానికి అనేది మేము డిస్కషన్ చేస్తాం. అప్పుడు నేను ఒక క్యారెక్టర్ బట్టి ఉంటుంది ఎప్పుడన్నా అది ఇది అని చెప్తా మా ఫాదర్ అప్పుడు జరిగింది ఏంటి అని నారేట్ చేస్తా. సడన్లీ స్టార్ట్ క్రైమ్. ఇదేంటి 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత మా ఫాదర్ పోయినందుకు నేను నానా పాటేకర్ ఇంట్లో ఏడుస్తూ ఉంటే నాన్న నన్ను పట్టుకుని అసలు నన్ను ఓదార్చడానికి 5-10 నిమిషాలు పట్టింది అందరికీ. ఐ కాంట్ అండర్స్టాండ్. అది నాకు ఇప్పటి వరకు నేను ఎంత లాజిక్ ఇంటెలిజెన్సు అనాలిసిస్ అని నేను మాట్లాడతాను కానీ ఐ టెక్నికలీ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇంతవరకు బెగబట్టుకున్నాడా? లేదు. బెగబట్టుకుని దుఃఖం మింగేసి చేస్తున్నాడా? ఐ డోంట్ థింక్ ఇట్స్ అది నా అంటే నియరెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఐ కెన్ గివ్. ఏడుపు అనేది మీకు ఒక ఏముంటుందని నేను ఒక డాక్యుమెంట్లు చూసాను. దాంట్లో ట్రాజిక్ సెంటిమెంట్ యూ ఓన్లీ కెన్ డూ వెన్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. అంటే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ ఎప్పుడు ఏడవు, డొమెస్టిక్ యానిమల్స్. ఎందుకంటే ఏడిస్తే ఎవరో ఒకరు ఉన్నారు మనకి చేయటానికి, మనని కన్సోల్ చేయడానికి ఉన్నారు అన్నప్పుడే మనం ఏడుస్తాం. మనమే కన్సోల్ చేయాలన్నప్పుడు అది బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే నేను అక్కడ మా ఫాదర్ పోయినప్పుడు ఆపరేటివ్ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఐ కుడెంట్ ఎఫర్ట్ టు క్రై. యూనో అది నేను కాన్షియస్గా ఆలోచించేసినాను కాదు. ఐ వాజ్ రైజింగ్ అప్ టు ద అకేషన్ వేర్ ఐ హ్యాడ్ టు టేక్ థింగ్స్ ఇన్ కంట్రోల్. సో అప్పుడు ఏడుపు వైపు మా ఎమోషన్స్ డైవర్ట్ చేయడానికి అసలు టైం కానీ స్పేస్ కానీ ఎనర్జీ కానీ లేదు నా దగ్గర. అప్పుడు ఇన్ని సంవత్సరాలుగా టాపిక్ వచ్చి అగైన్ లీవ్డ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు నేను సిచ్యువేషన్ కంట్రోల్ చేసిన అవసరం నాకు లేదు కాబట్టి ఐ థింక్ ఐ సడన్లీ ఫెల్ట్ ద ఎమోషన్. అంత తప్పిస్తే నాకేమి వేరే లాజిక్ ఏమి అర్థం కావట్లేదు. 10 ఏళ్ళ తర్వాత ఎందుకు అవ్వాలి అనేది యూనో. సో దట్ వాస్ ఓన్లీ టైమ్ యూ క్రైడ్. యా, ఐ నెవర్ ఎవర్ క్రైడ్ అదర్వైజ్. ఇంకోటి ఏంటంటే నాకు ఏడుపు అనేది చాలా ఐ కాంట్ స్టాండ్ ఏడుపు. ఎవరైనా ఏడిస్తే ఎవరు ఏడ్చినా ముఖ్యంగా పిల్లల ఏడుపు అయితే అసలు అందుకని నాకు మనిషి పిల్లల కన్నా కుందేలు పిల్లలు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కుందేలు పిల్లలు ఏడవు, క్యూట్గా ఉంటే ముద్దు పెట్టచ్చు వాటికి. ఈ ముద్దు పెడితే ఏడుస్తే, ముద్దు పెట్టకపోతే ఏడుస్తాయి మనిషి పిల్లలు. చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు ఏడ్చారా? ఐఎమ్ షూర్ దట్స్ వాట్ మై మదర్ టెల్స్ మీ. కానీ అంటే అప్పుడు నేను కాన్షియస్గా లేను కాబట్టి నేను చాలా మట్టుగా యాక్ట్ చేసి ఉండని అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్. యూ లైక్ టు బిలీవ్ దట్ యూ యాక్టెడ్. అంటే పిల్లలు కదా ఏడవకపోతే ఎక్స్పెక్ట్ చేస్తారా? కనీసం పిల్లలైనా ఏడవకపోతే ఎలాగా? కరెక్ట్. ఇంకోటి నాకు మోస్ట్ హారిఫిక్ సౌండ్ నా ఉద్దేశంలో మీ పక్కన బెడ్రూమ్లో పక్కన పడుకున్న అమ్మాయి ఏడ్చినప్పుడు అంతకన్నా హారిబుల్ సౌండ్, ఫ్రైటనింగ్ సౌండ్ ఉండదు అనేది నా ఫీలింగ్. అంటే ఏడుపు అంటే ఏంటి? వెక్కి కుళ్ళి ఏదో కుళ్ళి ఏదో అంటే ఇప్పుడు ఇలా చేసేసావు నన్ను, ఇలా అయిపోతుంది నా బతుకు అని ఒక ఎక్స్ప్రెషన్లోంచి వచ్చే సౌండ్, అది ఏడుపు నాకు. ఒక బాంబు పడి 10 మంది చచ్చిపోయారు అనుకోండి, అందుకే ఎవరికో దెబ్బలు తిని వాళ్ళు కావాల్సిన అందరూ వచ్చి ఏడుస్తారు. ఏడ్చి దీపాలు పెట్టి ఇది పెట్టి అది చేస్తారు. కానీ అదే టైంలో రెండో బాంబు కూడా 10 నిమిషాలు రావడానికి ఛాన్స్ ఉంది అంటే అప్పుడు ఏడిపోతుంది.